హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం 6th క్లాస్ మ్యాథ్స్ లోపల 3rd చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందామా అనే టాపిక్ లోపల ఈరోజు 3.7 ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో చూద్దాము. దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాణిలో 4 చే నిశేషంగా భాగించబడే సంఖ్యలేవి. అయితే మనము ఈ 4 చే 8 చే 11 చే భాగించబడేవి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు భాజనీయత సూత్రాలు ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం తీసుకున్నట్లయితే చూడండి. 4 యొక్క భాజనీయత సూత్రం ఫస్ట్ 3 లేదా అంతకన్నా ఎక్కువ అంకెలున్న సంఖ్య యొక్క చివరి 2 అంకెలతో ఒకట్లు పదుల స్థానాలలోని ఏర్పడిన సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే 312, అదేవిధంగా 3948, తర్వాతకు 387 ఇలా మొదలైన సంఖ్యలను తీసుకొని ఈ లాస్ట్ అంటే ఒకట్లు పదుల స్థానంలో ఉన్న చివరి సంఖ్యలను తీసుకొని మనం 4 చేత భాగించబడుతుందా లేదా అని చెక్ చేస్తే అవి 2 అంకెలు 4 చేత నిశ్శేషంగా భాగించబడితే ఉన్న ఇచ్చిన మనకు సంఖ్య మొత్తము 4 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పవచ్చు. 3.7లో ఫస్ట్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్ మనం 4 చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఏవి అని కింద ఇచ్చిండ్రు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి 572 అనేది ఉంది. దాన్ని చూద్దాం భాగించబడుతుందా లేదా అనేది. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లం 572 కదా. మనకు వన్స్ టెన్స్ మాత్రమే, అంటే 4తో భాగించబడాలంటే మనం ఒకట్ల స్థానం పదుల స్థానంలో ఉన్న అంకెలను తీసుకొని మనం 4 చే భాగించబడుతుందా లేదా చెక్ చేయాలి. ఈ 72ని తీసుకొని 4 చేతి చేసినప్పుడు మనకు అది నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి 4 1 4 3 వస్తుంది, అంటే 12, 4 8 32 0, అంటే 72 అనేది 4 చేత భాగించబడుతుంది. కావున మనకు 572 అనే సంఖ్య కూడా 4 చేత నిశ్శేషంగా భాగించబడును. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి 21,084. అయితే ప్రతి ప్రాబ్లంను చేస్తూ పోతే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగానే మిగతావి చేయండి. ఈ సెకండ్ ప్రాబ్లం చూడండి. మనకు లాస్ట్ ఒకట్లు పదులు కదా, అంటే వన్స్ టెన్స్ మాత్రమే తీసుకుంటే 84 ఉంది. 84 డివైడెడ్ బై 4 చేస్తే మనకు 4 చేత 84 అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది. సో మనకు 21,084 అనేది కూడా 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. ఈ సెకండ్ది కూడా మనకి ఏమొస్తుంది అంటే 4 చేత భాగించబడుతుందని రాస్తే అయిపోతుంది. సేమ్గా థర్డ్ వన్ కూడా అంతే. మనకు 14,560 ఉంది. లాస్ట్ 2 డిజిట్లు 60ని మన 4తో భాగించబడుతుందా లేదా చెక్ చేయాలి. అలా చెక్ చేస్తే 60 అనేది 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఈ మిగిలిన డిజిట్ అంటే 14,560 కూడా మనకు 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే నేను చెప్పేటప్పుడు మీరు బాగా వినండి, అయిపోతుంది. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగా ఎక్స్ప్లెనేషన్ చేశా కదా, మీరు అలా చేసుకుంటూ పోతే ఇవి అయిపోతుంది. అంటే భాగించబడుతుందా లేదా అనేది అడుగుతున్నారు కాబట్టి భాగించబడితే భాగించబడుతుందని, లేకపోతే లేదు అని నో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇవి ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు, అంటే మీకు రాతపూర్వకంగా చెప్పట్లేదు, ఓరల్గా చెప్తున్నా, మీరు చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. మనకు 1700 ఉంది. 1700 లాస్ట్ 2 zeros ఉన్నాయి. మళ్ళీ 2 zeros ఉన్నప్పుడు భాగించబడుతుందా లేదా అంటే 4 చేత లాస్ట్కు 2 సున్నాలు ఉన్నప్పుడు 400 కాబట్టి భాగించబడుతుంది. ఇది కూడా మనకు నిశ్శేషంగా 4 చేత భాగించబడుతుంది. ఫోర్త్ ప్రాబ్లం కూడా. ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 50 ఉంది. ఈ 50 అనేది లాస్ట్కు మనకు 4 చేత భాగించబడదు, కాబట్టి మనకి 2150 అనేది 4 చేత నిశ్శేషంగా భాగించబడదు. ఇది ఫస్ట్ బిట్కు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా సరిగ్గా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ వీటిని డీటెయిల్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తూ పేపర్ పైన నుంచి మీకు చెప్పడం జరుగుతుంది. లేదు మాకు ఇలాగే అర్థమైంది, మనం ఈ తక్కువ టైంలో ఇది కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ బిట్కి వెళ్ళొచ్చన్న ఉద్దేశంతో నేను ఇలా చెప్పడం జరిగింది. చెప్తూ పోతే ఇది లెంత్ ఎక్కువైతుంది వీడియో అన్నట్టు ఇలా చెప్పాను. ఫస్ట్ మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేశాను, అర్థం చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. ఈ క్రింది సంఖ్యలు 8 చే నిశ్శేషంగా భాగించబడతాయా పరీక్షించండి. సేమ్ ఇప్పుడేమో ఫస్ట్ బిట్లో 4 చే అన్నాడు, ఈ సెకండ్ బిట్ ఏమో 8 చే అన్నాడు. దానికి దీనికి ఏం లేదండి. 4 చే అన్నప్పుడు లాస్ట్ మనము ఒకట్లు పదులు తీసుకున్నాము. 8 చేత అన్నప్పుడు ఒకట్లు పదులు వందల వరకు తీసుకొని ఆ డిజిట్ని చెక్ చేస్తే 4 నిశ్శేషంగా భాగించబడతానేమో అది 8 చే పోతుందని చెప్తాము. ఒకవేళ భాగించబడకపోతే ఇంకా అవసరం లేదని చెప్పొచ్చు. అంటే మనం మొత్తం భాగించకుండా ఇప్పుడు 9,774 అని వేసుకోకుండానే లాస్ట్ 3 డిజిట్స్ చేసి ఆ నెంబర్ పోతుందా లేదా అని మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట.
ఒకసారి 8 యొక్క భాజనీయత సూత్రంని చూద్దాం. 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు గల సంఖ్య యొక్క వందలు, పదులు, ఒకట్ల స్థానంలోని అంకెలతో ఏర్పడిన సంఖ్య 8 చేత నిశేషంగా భాగించబడినచో ఇచ్చిన సంఖ్య కూడా 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇది 8 యొక్క భాజనీయత సూత్రం. అయితే దీనికి ఎగ్జాంపుల్గా మనకు సెకండ్ బిట్ ఉంది కదా, సెకండ్ బిట్ ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్ళిపోదాం. సెకండ్ బిట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. మనకు 9774 ఉంది. ఇది 8 చేత నిశేషంగా భాగించబడుతుందో లేదో కనుక్కోవాలి. అయితే మనకు సూత్రం ప్రకారము మనము ఒకట్లు, పదులు, వందల స్థానాల్లో ఉన్న డిజిట్ను 8 చేత నిశేషంగా భాగించబడితే మనకి ఇచ్చిన ప్రాబ్లం మొత్తం 8 చేత భాగించబడుతుందా లేదా అని కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఒకట్లు, పదులు, వందలు తీసుకొని 8 డివైడెడ్ బై చేస్తే మనకు చూడండి ఇక్కడ 8 9s 72 వస్తుంది. మళ్ళీ మనకి లెస్ చేస్తే 5 వస్తుంది. మళ్ళీ 4 తీసుకుంటే 8 6 48. ఇది లెస్ చేస్తే 6 వస్తుంది. అంటే శేషం అనేది ఇక్కడ మనకు మిగిలింది, 0 రాలేదు, 6 అనేది. నెక్స్ట్ పోతుందా 6 అంటే పోదు, మళ్ళీ ఏం చేయాలి, పాయింట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకు శేషం మిగిలింది కాబట్టి ఇచ్చిన డిజిట్ మనకి 8 చేత నిశేషంగా భాగించబడదు. చాలామందికి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ చూడండి 8 7s 56 వస్తుంది. మళ్ళీ ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టినాం కాబట్టి 0 పెట్టుకుంటే 8 5s. మళ్ళీ ఇక్కడ 0 వచ్చింది కదా మేడం, 0 సాటిస్ఫైడ్ అయిందని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పాయింట్ ఉంది, మనకి ఇక్కడ పాయింట్లలో రావద్దు శేషము, ఇక్కడ 0 రావాలి. కానీ ఇక్కడ మనకు పాయింట్లలో వచ్చింది, ఇక్కడ శేషం కూడా మనకు 0 పాయింట్ తర్వాత వచ్చింది 0, కానీ అంతకుముందు అయితే రాలేదు. కాబట్టి ఇది మనకు 8 చేత నిశేషంగా భాగించబడలేదు. అంటే 774 అనేది 8 చేత నిశేషంగా భాగించబడలేదు. కావున మనకు ఇచ్చిన లెక్కల ప్రకారం 9774 అనే సంఖ్య కూడా 8 చేత నిశేషంగా భాగించబడదు. ఇది ఫస్ట్. సెకండ్ ప్రాబ్లం చూడండి. మనకు 5,31,048 అని ఉంది. మనకి 8 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా అని లాస్ట్ 3 డిజిట్ని తీసుకోవాలి. అంటే 048 వస్తుంది. ఈ 48 8 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా అని చెక్ చేస్తే మనకు 8 తోటి ఇది నిశేషంగా భాగించబడుతుంది. నెక్స్ట్ మొత్తం చేయట్లేదు, ఫస్ట్ ప్రాబ్లం ప్రకారంగానే ఇది కూడా మొత్తం ప్రాసెస్ చేసుకొని చేస్తే అయిపోతుంది. ఇంకా లేదంటే డైరెక్ట్ షార్ట్కట్గా ఇలా చూపించిన విధంగా చేసుకుంటే కూడా మీకు వస్తుందని ఇలా చూపించడం జరిగింది ఇక్కడ సైడ్కు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. మనకు 5,500 ఉంది. అయితే లాస్ట్కు ఉన్నవి మనము 3 డిజిట్ తీసుకుంటే అంటే 500ని తీసుకొని మన 8 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా అని చెక్ చేసినప్పుడు ఈ 500 అనేది 8 చేత నిశేషంగా భాగించబడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు సైడ్కి వేసిన చూడు, ఆ ప్రాసెస్ ప్రకారం ఇది పాయింట్లలో వస్తుంది, 4 మిగులుతుంది శేషం. మళ్ళీ పాయింట్ పెట్టుకున్నప్పుడు 0 వస్తుంది, మనకు 40 రావడం జరుగుతుంది. అంటే 40 అనేది 8 5s, అంటే పాయింట్ వస్తేనే మనకి ఇక్కడ 0 వస్తుంది, లేకపోతే శేషం అనేది మిగులుతుంది. కాబట్టి ఇది 8 చేత నిశేషంగా భాగించబడదు. కావున మనకి ఇచ్చిన డిజిట్ అంటే 5,500 అనేది కూడా మనకు 8 చేత నిశేషంగా భాగించబడదు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. మనకు 6,136 ఉంది. అయితే దీంట్లో 136 అనేది 8 చేత భాగించబడుతుందా లేదా అని చెక్ చేసినప్పుడు 136 అనేది 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. కావున మనకు ఇచ్చిన 6,136 అనేది కూడా 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఇది ఫోర్త్ వన్. లాస్ట్ వన్ చూడండి. మనకు 4,152 అనేది ఉంది. ఈ 4,152లో మనం 3 డిజిట్ లాస్ట్ అంటే 152 తీసుకొని 8 తోటి డివైడెడ్ బై చేసినప్పుడు మనకు ఇది కూడా 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. సో మనకు 4,152 అనేది కూడా 8 చేత నిశేషంగా భాగించబడును. మనకు ఈ సెకండ్ బిట్ తీసుకున్నట్లయితే ఈ సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ థర్డ్ వన్ మాత్రము మనకు 8 చేత నిశేషంగా భాగించబడదు. మిగిలినవి అంటే సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రాబ్లమ్స్ మాత్రం మనకు 8 చేత నిశేషంగా భాగించబడతాయి. ఇది మనకు 3.7లో ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ కంప్లీట్ అయినవి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిని నెక్స్ట్ వీడియోలలో చూద్దాము. దీని కంటిన్యూషన్ క్లాసు నెక్స్ట్ వీడియోలలో చూద్దాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.